సార్ మన ఇండియన్ టీమ్ కంప్లీట్గా అన్ని మ్యాచెస్ ఒకే వేదిక మీద ఆడుతుంది. సో అది మనకు ప్లస్ అవ్వచ్చు అనుకోవచ్చా దుబాయ్ వేదికగా? డెఫినెట్లీ ప్లస్. ఎందుకంటే మీకు యాంగిల్స్ క్రికెట్లో మనం ఎక్కువగా కన్సిడర్ చేయని విషయం అంటే యాంగిల్స్ తెలియాలి. మీరు అదే పిచ్ మీద ఆడుతుంటే ఎట్ సైడ్ కొడితే తొందరగా బౌండరీ వస్తుంది, తర్వాత బౌలర్స్ కూడా తెలుస్తుంది, ఫీల్డింగ్ ప్లేస్మెంట్ కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఏ ఏరియాస్ కవర్ చేయాలని తెలుస్తుంది. సో యాంగిల్స్ గురించి మీకు పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది. అదే మీరు మిగతా టీమ్స్ కొన్ని డిసడ్వాంటేజ్ ఏంటంటే పాకిస్తాన్లో 3 వెన్యూస్ ఉన్నాయి. రావల్పిండి ఉంది, కరాచీ ఉంది, లాహోర్ ఉంది. సో డిఫరెంట్గా మనకేంటంటే మనం ఒకే వేదికలో ఆడుతున్నాం. ఆ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, కండిషన్స్ ఎలా ఉంటాయి. దుబాయ్లో మనకి లైట్స్ కూడా ఏంటంటే మీకు టవర్స్ ఉండవు, అక్కడ రూఫ్కే మీకు చిన్న లైట్స్ ఉంటాయి. అక్కడ క్యాచింగ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మీకు ఎక్కువ లైట్స్ ఉండబట్టి కొన్నిసార్లు లైట్స్ కళ్ళల్లో పడతాయి. సో ఈ కండిషన్స్ అన్నిటికీ మన వాళ్ళు ఈజీగా అలవాటు పడతారు. సో మనం ఫస్ట్ నుంచి అక్కడే ఆడతాం కాబట్టి 5 మ్యాచ్లు ఆడాలి మాక్సిమం. వీ కెన్ ప్లే 5 మ్యాచెస్, 3 ఇన్ ద లీగ్ స్టేజ్, సెమీస్, ఫైనల్. సో 5 మ్యాచ్లు మీరు అక్కడే ఒకే వేదికలో ఆడుతున్నారు కాబట్టి యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ అండ్ ప్లేయింగ్ ఇన్ దుబాయ్. ఒకటే నాకు అనిపిస్తుంది ఏంటంటే మన బ్యాట్స్మెన్ అందరూ కూడా దే లైక్ ద బాల్ టు కమ్ ఆన్ టు ద బ్యాట్. మంచి బ్యాట్ మీదకి బాల్ వస్తాయి ఏంటంటే మంచి స్ట్రోక్ ప్లేయర్స్ మన వాళ్ళు. కానీ స్లగిష్ వికెట్స్ ఉంటాయి, మీకు బ్యాట్ స్లోగా వస్తుంది. సో మీరు పెద్ద స్కోర్లు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, జాగ్రత్తగా ఆడుకోవాలి, ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి. సో అదొక్కటే మనకి మన టిపికల్ ఇండియన్ ఫ్లాట్ ట్రాక్స్ మీద మనం ఆడితే బ్రహ్మాండంగా ఆడతాం. అదొక్కటే మన సూట్ కాదు, కానీ మన బౌలర్స్కి అది హెల్ప్ చేస్తామని చూడాలి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ ప్రాబుల్ లెవెన్లో మీరు చెప్పినట్టు అందులో హూ విల్ బి ద ఎక్స్ ఫ్యాక్టర్ బ్యాటర్ మన ఇండియన్ టీంలో? అదే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ ఎక్స్ ఫ్యాక్టర్ కనబడట్లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ కనుక ఇప్పుడు ఫామ్లో లేడు, ఉంటే అతను ఎక్స్ ఫ్యాక్టర్, కానీ అది ఓపెనర్ అలా కాదు. మనకి ఫినిషర్గా హార్దిక్ పాండ్యా మొన్న సయ్యద్ ముష్తాక్ అలీలో చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు, మంచి ఫినిషింగ్ స్కిల్స్ చూపించాడు. సో హీ కుడ్ బి ద ఎక్స్ ఫ్యాక్టర్. రాహుల్ కూడా డిఫరెంట్ గేట్స్లో ఆడగలడు, శ్రేయస్ అయ్యర్ కూడా ఆడగలడు. కానీ వాళ్ళు జనరల్లీ ఏంటంటే వాళ్ళు చాలా కరెక్ట్ బ్యాట్స్మెన్. వాళ్ళు మీకు గేమ్ చేంజర్ అంటే ఆ సినిమా కాదు, గేమ్ చేంజర్ కైండ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్ ఆడే బ్యాట్స్మెన్ కాదు. సో మనకి ఆ ఛాయిస్ ఎక్కడ ఉంటుందంటే రిషబ్ పంత్తో ఉంటుంది. మీరు చూస్తారు 2-3 మ్యాచ్లు చూస్తారు, రాహుల్ అంత ఎఫెక్టివ్గా లేడంటే కెన్ గో ఫర్ రిషబ్ పంత్ ఆ ఎక్స్ ఫ్యాక్టర్ రోల్ ప్లే చేస్తాడు. ఈవెన్ T20 వరల్డ్ కప్లో కూడా అతను 20s 30s చేసినా కూడా బౌలర్స్ లైన్ అండ్ లైన్ డిస్టర్బ్ చేయడం, రివర్స్ స్వీపులు కొట్టడం, అతను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడతాడు. తర్వాత కీపర్గా కూడా ది కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈ బ్రింగ్స్ టు ద టేబుల్, బౌలర్స్ ఎనర్జీ తీసుకొస్తాడు. మిగతా ప్లేయర్స్ అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తాడు. చిర్పీ అంటే మాట్లాడుతూనే ఉంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. సో అక్కడ మీకు ఆ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది రిషబ్ పంత్ దగ్గర ఉంటుంది. చాలామంది అనేది సంజు శాంసన్ని సెలెక్ట్ చేయొచ్చు కదా, రిషబ్ పంత్ ఎందుకు చేయట్లేదు? సంజు శాంసన్ ఈ ఫార్మాట్లో అంత ఎఫెక్టివ్గా ఆడలేదు. తర్వాత అతనికి యావరేజ్ బాగుంది, కానీ అతను ఆడిన మ్యాచ్లు చాలా ఎఫెక్టివ్గా ఆడలేదు. తర్వాత అతనికి యావరేజ్ బాగుంది, కానీ అతను ఆడిన మ్యాచ్లు చాలా తక్కువ. రిషబ్ పంత్ ఈ ఫార్మాట్లో అంత గొప్పగా ప్రూవ్ చేసుకోలేదు. కానీ ఏంటంటే రిషబ్ పంత్ ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ, ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్ ఆడు. సంజు శాంసన్ ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా సక్సెస్ అవుతున్నాడు, ఓకే, కానీ ఇక్కడ అవుతున్నాడు ఓపెనర్గా. ఓకే. సో డౌన్ ద ఆర్డర్ ఇంతవరకు అతను ఎక్కువ రన్స్ చేయలేదు. సో సంజు శాంసన్ ఈజ్ సమ్వాట్ అన్ప్రూవెన్ టాలెంట్. సో అందుకనే సంజు శాంసన్ కాకుండా రిషబ్ పంత్ని తీసుకున్నారు. అండ్ కీపింగ్ స్కిల్స్ కూడా డెఫినెట్లీ ఈజ్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ కీపర్స్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ. అండ్ ఇంకొకటి, టీంని సెలెక్ట్ చేసిన తర్వాత అందరి దగ్గర నుంచి మెయిన్గా మన తెలుగు రాష్ట్రాల్లో వింటున్న మాట ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఒక్కరు కూడా లేరు. తిలక్ వర్మ కానీ, నితీష్ రెడ్డి అండ్ సిరాజ్, ఈ ముగ్గురులో కనీసం ఒక్కరికి కూడా ప్లేస్ అనేది దక్కలేదు. ఎందుకు అనుకోవచ్చు? తిలక్ వర్మతో స్టార్ట్ చేద్దాం. ఓకే. తిలక్ వర్మ ఈ ఫార్మాట్లో ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు, 1-2 మ్యాచ్లు ఆడాడు. సో తిలక్ వర్మ సడన్గా ఒక ఐసీసీ టోర్నమెంట్కి, ఎందుకంటే చాలా ఛాయిసెస్ ఉన్నాయి అక్కడ, ఎక్స్పీరియన్స్ బ్యాటిల్స్ కార్డ్ వెటరన్స్ ఉన్నారు, లైక్ శ్రేయస్ అయ్యర్, రాహుల్ లాంటి వాళ్ళని పక్కన పెట్టి జస్ట్ బికాజ్ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్, కొంత బౌలింగ్ కూడా చేయగలనని చెప్పి శ్రేయస్ అయ్యర్ స్కోర్డ్ మోర్ దెన్ 500 రన్స్ ఇన్ ఓడిఐ వరల్డ్ కప్ 2023లో. రాహుల్ కూడా చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు. ఫైనల్లో కూడా స్లోగా ఆడాడన్న ఫీలింగ్ ఉంది, కానీ బట్ ఈ స్కోర్డ్ 50. సో
వాళ్ళని పక్కన పెట్టి తిలక్ వర్మని తీసుకోవడానికి అతను విజయహజారాలో కానీ ఇక్కడ కూడా అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. దట్ ఈస్ నెంబర్ 1. సో తిలక్ వర్మకి అక్కడ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నారు. కరుణ్ నాయర్ లాంటి వాడికి అవకాశం ఇవ్వలేకపోయారు. 700 రన్స్ చేశాడు అతను 7 మ్యాచ్లో. ప్లస్ సిరాజ్ యూజువల్గా అయితే రావాలి, కానీ సిరాజ్ ఏంటంటే మీరు చూస్తే ఈ లాస్ట్ 2 ఇయర్స్గా అన్ని ఫార్మాట్స్ ఆడుతున్నాడు. 3 ఫార్మాట్స్ ఆడుతున్నాడు. 3 ఫార్మాట్స్లో కూడా బుమ్రా కంటే అందరికంటే ఎక్కువ ఓవర్లు వేసాడు. ఫిట్గా ఉన్నాడు అతను, కానీ జేడెడ్గా ఉన్నాడు. అంటే చాలా వర్క్లోడ్ అయిపోయింది అతను. అందుకే మొన్న ఆస్ట్రేలియా సిరీస్లో కంప్లీట్గా తేలిపోయాడు. అదిగాక రోహిత్ శర్మ ప్రెస్ మీట్లో కూడా ఏం చెప్పాడంటే న్యూ బాల్తో ఉన్నంత ఎఫెక్టివ్గా తర్వాత లేడు సిరాజ్. అంటే అతను చాలా వర్క్లోడ్ ఎక్కువైపోయినాడు. సిరాజ్ రియల్లీ నీడ్స్ ఎ బ్రేక్. ఇక్కడ అతను సెలెక్ట్ చేయకపోవడం వల్ల సిరాజ్ని మనం పక్కన పెట్టేసినట్టు కాదు, అతనికి కొంత బ్రేక్ కూడా అవసరం. సిరాజ్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్ బౌలర్ ఏంటంటే చాలా ఎనర్జీతో ఉండాలి, ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయినాయి అతను. సో సిరాజ్ని పక్కన పెట్టారు. నితీష్ కుమార్ ఇప్పుడున్న ఈ ఫార్మాట్లో అతను ఫిట్ ఇన్ కాడు, ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఆల్రెడీ ఉన్నాడు అక్కడ. మీకు మనం చెప్పుకున్నట్టు స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ ఉండదు, అక్కడ హెల్ప్ ఉండే అవకాశం ఉంది. నితీష్ కుమార్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు, స్పిన్నర్స్ని బాగా ఆడతాడు, అంతా బాగానే ఉంది. బౌలింగ్లో ఇంకా అతను తాను ప్రూవ్ చేసుకోలేదు. ఈ స్టిల్ ఏ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాజ్ ఎ బౌలర్. బౌలింగ్లో కొంత పేస్ డెవలప్ చేయి. ఈ స్టిల్ బౌలింగ్ ఇన్ ద 120s మోస్ట్లీ. 130 కూడా టచ్ అవుతాడు, 130, 135 రేర్గా. ఎక్కువగా అతను 120sలో మీరు మీడియం పేస్ వేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్లో విల్ బి టేకెన్ టు ద క్లీనర్స్. సో అది అంత కష్టం. సో అతను బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. బౌలింగ్లో స్కిల్ లెవెల్స్ కూడా, బాల్ స్వింగ్ చేయడం కానీ స్లోయర్ వన్స్ కానీ అతను ఇంకా బౌలింగ్ డెవలప్ చేసుకోవాలి. సో బాగా ఆడుతున్నాడు, నో డౌట్, కరెక్టే. కానీ అంటే ఇమోషనల్గా మాట్లాడితే సరే మన తెలుగు వాళ్ళు ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు, తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగిందని అనుకోవచ్చు. కానీ బట్ ఇఫ్ యూ గో ఇన్ టు ద ఫ్యాక్ట్స్, యాక్చువల్ ఫ్యాక్ట్స్, 15 మందిని మాత్రం సెలెక్ట్ చేయాలి. కరుణ్ నాయర్ కేసు తీసుకోండి. కరుణ్ నాయర్ 750 అతను యావరేజ్, ఒకసారి అవుట్ అయ్యాడు, 5 సెంచరీలు చేశాడు. సో అతను ఈజ్ గోయింగ్ త్రూ ఏ వండర్ఫుల్ పర్పుల్ ప్యాచ్. అలాంటి ప్లేయర్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ 15 మంది సెలెక్ట్ అవుతారు. ఆల్రెడీ ప్రూవెన్ టాలెంట్ మనకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. పాలాని స్లాట్లో హార్దిక్ పాండ్యా ఉంటాడు. రాహుల్ ఎందుకు ఉంటాడు? రాహుల్ బికాస్ ఈజ్ కీపర్ అంటాడు. శ్రేయస్ సార్ స్పిన్నర్స్ బాగా ఆడతాడు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. సో మనం ప్రతి స్లాట్కి ఒక రిక్వైర్మెంట్, ఆ రిక్వైర్మెంట్కి వాళ్ళు అలా కూర్చుంటారు. చాలామంది విరాట్ కోహ్లీని డ్రాప్ చేయమన్నారు. ఓకే, విరాట్ కోహ్లీ నో డౌట్ ఇప్పుడు కొద్దిగా ఫామ్లో లేడు, కానీ వరల్డ్ కప్లో హీఈస్ ది టాప్ స్కోరర్. నిన్నగాక మొన్న నవంబర్లో వరకు అయింది. నవంబర్ 20 అంటే 1 year ఫ్యూ మంత్స్ అయింది. విరాట్ కోహ్లీ స్పిన్ సరిగ్గా ఆడలేదు అక్కడ. కానీ విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్లో అతనికి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ప్రాబ్లం రాదు. ఎందుకంటే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఎక్కువ వేస్తే వైడ్ అయిపోతుంది ఈ ఫార్మాట్లో. తర్వాత స్పిన్ కూడా ఈ ఫార్మాట్లో అతను కరెక్ట్గా ఆడతాడు. ఈ ఫార్మాట్లో ప్రాబ్లం రాదు సాధారణంగా. మనం శ్రీలంకలో టర్న్ అయినట్టు ఇక్కడ టర్న్ కాదు, స్లోగా ఉంటాయి వికెట్స్. బట్ విరాట్ కోహ్లీ ఆ బిగ్ గ్రౌండ్స్లో సింగిల్స్ 2s తీయడం. సో విరాట్ కోహ్లీ ఎక్కడ ఫామ్ రీగైన్ చేశాడు? ఇదే యూఏఈలో ఆఫ్ఘనిస్తాన్తో సెంచరీ చేశాడు. ఒక ఏడాదిన్నర 2 ఏళ్ల తర్వాత సెంచరీ అక్కడ వచ్చింది. సో సోషల్ మీడియాలో ఏంటంటే చాలా ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు. సో మనం బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తే ఈ టీం చాలా బాగుంది. అంటే మనకున్న అవైలబుల్ టాలెంట్లో బెస్ట్ పాసిబుల్ టీమ్ని సెలెక్ట్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఈ టీమ్ ప్రాబిలిటీస్ అండ్ సో ఈ టీమ్ సెలెక్షన్ గురించి మనం చాలా చక్కగా మాట్లాడుకున్నాం సార్. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, సో ఐ హ్యావ్ టు ఆస్క్ అనే 2 different క్వశ్చన్స్ అనమాట. లీక్ల వీరుడు సర్ఫరాజ్ అదొకటి, అండ్ దాని తర్వాత అసలు కోచింగ్ స్టాఫ్ దాని ప్రకారం కూడా మన ఇండియన్ టీం డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరుగుతుంది? మెయిన్గా కొన్ని ప్యానిక్ సిచ్యువేషన్స్ అనేది కూడా కొన్ని జరగడం అనేది కూడా ఉంది. కొత్తగా బ్యాటింగ్ కోచ్ను కూడా తీసుకొని వస్తున్నారు, అది కూడా సితాంశు గారిని కూడా తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి. సో ఇలాంటివన్నీ కూడా స్పెక్యులేషన్స్ అనేది కూడా వస్తున్నాయి. మెయిన్గా ఏంటిది? ముందుగా లీక్స్ ఏది కూడా మనకి డైరెక్ట్గా రావట్లేదు, అన్నీ లీకుల ద్వారానే వస్తున్నాయి. అది చాలా దారుణమైన పరిస్థితి. ఎవరు లీక్ చేస్తున్నారో తెలియదు. సర్ఫరాజ్ లీక్ చేస్తున్నాడని చెప్పి ఒక వార్త వచ్చింది. ఆ లీక్ గురించి కూడా లీక్గానే వచ్చింది మనకు. మళ్ళీ రివ్యూ మీటింగ్ కూడా లీక్ వచ్చింది. ఏంటి లీక్స్ నాకు అర్థం కాదు. సర్ఫరాజ్ లాంటి ఒక యంగ్ క్రికెటర్ బ్రహ్మాండంగా డొమెస్టిక్లో ఆడి అతి కష్టం మీద ఇండియన్ టీంలోకి వచ్చాడు.
వచ్చి బాగానే పర్ఫామ్ చేశాడు, సెంచరీ చేశాడు, కొన్ని హాఫ్ సెంచరీ చేశాడు, 1-2 మ్యాచ్లు మిగతా వాళ్ళతో ఒకటి ఫెయిల్ అయ్యాడు. ఆస్ట్రేలియా టూర్లో ఒక్క మ్యాచ్లో అతను ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు కోచ్ స్వయంగా అతని పేరు చెప్పడం వల్ల, దాన్ని లీక్ కూడా చేయడం వల్ల, అతను కోచ్ లీక్ చేశాడని అంటలేదు నేను, దాన్ని లీక్గా కూడా బయట రావడం వల్ల అతని కెరియర్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. యంగ్స్టర్ అతను రకరకాల అవకాశం వచ్చింది, అతను లీక్ చేయడం కూడా తప్పే కావచ్చు, అతను లీక్ చేసేది లేదా మనకి గ్యారెంటీ లేదు, వీ హ్యావ్ టు గివ్ హిమ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. కానీ ఆ క్రికెటర్ పేరు అతను మచ్చ ఏర్పడితే సర్ఫరాజ్ ఖాన్కి మళ్ళీ ఇండియన్ టీంలో ఛాన్స్ వస్తుందా? రాదు. స్క్వాడ్లో ఉండొచ్చేమో బహుశా రన్స్ చేస్తే. అతను కంప్లీట్గా ఇగ్నోర్ అయిపోయే చాలా దారుణమైన పరిస్థితి. ఒకవేళ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా చేసిన తప్పు. ఒకవేళ సర్ఫరాజ్ లీక్ చేశాడని అనిపిస్తే ఓపెన్ మీటింగ్లో కాకుండా సెక్రటరీకో ప్రెసిడెంట్కో రహస్యంగా చెప్పాలి. ఓపెన్గా చెప్పడం వల్ల ఒక యంగ్ క్రికెటర్ కెరియర్ని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. అతను మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ దాన్ని ఓపెన్గా, ఎందుకంటే దానికి మీకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. కెన్ హీ ప్రూవ్ దట్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ లీక్డ్? ఎలా ప్రూవ్ చేయగలుగుతారు? చేయలేరు. కొన్నిటికి ఎలాంటి ప్రూఫ్ ఉండదు. అతను లీక్ చేశాడని అనడం అనేది చాలా తప్పు. అతని కెరియర్ ఫినిష్ అయిపోతుంది. తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో అట్మాస్ఫియర్ ఏ మాత్రం హెల్దీగా లేదు. ఏ టీం కప్పులు గెలుస్తుంది, టోర్నమెంట్లు గెలుస్తుంది, ట్రోఫీలు గెలుస్తుంది అంటే హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్ ఉండాలి. డ్రెస్సింగ్ రూమ్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి, అందరూ సరదాగా జోకులు వేసుకుంటూ, ఇంక్లూడింగ్ కోచ్. కోచ్ అనేవాడు హెడ్ మాస్టర్ కాదు. కోచ్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ లైక్ ఎ బిగ్ బ్రదర్. వాళ్ళ భుజం మీద చేసి కాస్త డౌన్గా ఉన్న వాళ్ళని కాస్త ఎంకరేజ్ చేయాలి, బాగా ఆడుతున్న వాళ్ళు ఇంకా బాగా ఆడేలా చేయాలి. అంతే తప్ప మ్యాన్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. స్ట్రాటజీ కంటే కూడా ఇక్కడ ఈ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో కోచ్ వాళ్ళని టెక్నికల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇవే కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, మ్యాన్ మేనేజ్మెంట్ చేయాలి, అంతే తప్ప. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, ముఖ్యంగా గంభీర్ వచ్చిన తర్వాత మనకు అన్ని నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. దాని విషయంలో కూడా బీసీసీఐ చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ రియల్ టెస్ట్. మంచి టీం ఉంది, టీం చాలా చక్కగా ఉంది, అంటే టికింగ్ ఆల్ ద బాక్సెస్ అంటారు. టికింగ్ ఆల్ ద బాక్సెస్, ఆల్ బేసెస్ ఆర్ కవర్డ్. ఇలాంటి టీంతో కూడా వెళ్ళి మనం పర్ఫామ్ సరిగ్గా చేయకపోతే సంథింగ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్ విత్ ఇండియన్ టీమ్, అండ్ పర్టికులర్లీ ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్. దీన్ని బీసీసీఐ అడ్రస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఈ పాయింట్లో అయినా ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళు బాగా ఆడతారు, గెలుచుకొని వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఒకవేళ ఫైనల్లో ఓడిపోవడాన్ని నేను పెద్దగా తప్పుపట్టాను. బాగా పర్ఫామ్ చేయకపోతే సంథింగ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్ విత్ ది కోచింగ్ స్టాఫ్ ఆర్ సీనియర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు ట్రాన్సిషన్లో ఉన్నాం. వీళ్ళు చాలా ప్రెషర్లో ఉన్నారు. రోహిత్ ఫామ్లో లేడు, విరాట్ ఫామ్లో లేడు, జడేజా లేడు, అశ్విన్ ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయాడు. సో ఈ ట్రాన్సిషన్లో ఈ సీనియర్స్ కూడా వాళ్ళు ప్రెషర్లో ఉన్నారు, మిగతా వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు. ఈ సిచ్యుయేషన్ నుంచి బయటపడాలి ఇండియన్ క్రికెట్, ఈ ట్రాన్సిషన్ నుంచి బయటపడాలి, దీనికి స్మూత్గా జరగాలి ట్రాన్సిషన్. సో అందుకని ఈ పీరియడ్ టఫ్ పీరియడ్. సో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే బారాకూన్ మాఫ్, అన్నీ మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి బ్రహ్మాండంగా. మళ్ళీ ఒకసారి సక్సెస్ చాలా ఈజీగా మనకు అన్ని గాయాలని మాన్పేస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన మన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కూడా మనం ఓడిపోయాము. సో ఈసారి మాత్రం దాన్ని దక్కించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ఫ్యాన్ అనేవాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. మెయిన్గా కోహ్లీ ఒక కంబ్యాక్ కానీ రోహిత్ యొక్క కంబ్యాక్ దే ఆర్ వెయిటింగ్. అండ్ ఇంకొక విషయం సార్, ఫైనల్గా డ్రెస్సింగ్ రూమ్ విషయాలు ఇవన్నీ మాట్లాడుకున్నాం. కాకపోతే ఫారెన్ టూర్స్కి సంబంధించి ఫ్యామిలీస్ని దాని గురించి కూడా ఒక పాయింట్ అనేది కూడా బయటకు వచ్చింది. రోహిత్ శర్మ కూడా మరి ప్రెస్ మీట్లో కూడా మెన్షన్ చేశారు. మరి దాని గురించి ఏమంటారు సార్? అవన్నీ బాగానే ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్కడు వాడికి ఒక పర్సనల్ కుక్ అంట, వంటవాడు, మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, బాడీగార్డ్, సోషల్ మీడియా టీం. ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఒక రాజు తన పరివారంతో వెళ్తాడా అట్లా? ఈజ్ ఇట్ రిక్వైర్డ్? నో. అంటే యాజ్ అన్ యాంకర్ యూ షుడ్ లుక్ గుడ్, దట్ ఈజ్ యువర్ జాబ్. వాళ్ళు పర్ఫామ్ చేయాలా, గుడ్ లుకింగ్ ఉండాలా, మంచి హెయిర్ స్టైలు, మేకప్ చేసుకుని రావాలా? నాకు అర్థం కాదు ఎందుకు. వై డూ యూ రిక్వైర్ ఆల్ దోస్ థింగ్స్? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కరెక్టే, కానీ మీ ఫోకస్ క్రికెట్ మీద ఉండాలి. క్రికెట్ కావాల్సిన కోచ్లు మీరు బీసీసీఐ ఇస్తుంది, మీరు ఎందుకని అంతమంది తీసుకెళ్తున్నారు? దాన్ని కట్ చేశారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ జట్లు వెళ్తున్నారు, టీంతో పాటు రావట్లేదు. టీం బస్సులు వెళ్తుంటే వాళ్ళు వేరే మంచి లగ్జరీ కార్లు వెళ్తున్నారు.
ఇవన్నీ కట్ చేసి అంటే విఐపి కల్చర్, సూపర్ స్టార్ కల్చర్ ఉంది. సో విరాట్ కోహ్లీ సపరేట్గా వెళ్తాడు, రోహిత్ శర్మ సపరేట్గా వెళ్తాడు. సో వీళ్ళు టీమ్ బాండింగ్ ఎప్పుడు ఉంటుంది, మీరు యంగ్స్టర్స్తో కలిసి ట్రావెల్ చేస్తే బాగుంటుంది. సచిన్ టెండూల్కర్ని చూస్తూనే భయపడతారు అందరూ. కానీ సచిన్ టెండూల్కర్ ఏం చేసేవాడు, కొత్త ప్లేయర్ వస్తే అతన్ని సాయంత్రం డిన్నర్కి తీసుకెళ్ళేవాడు. అతనికి ఆ బెరుకుపోతుంది, సచిన్ టెండూల్కర్ గాడ్ అనే ఫీలింగ్ లేకుండా హ్యాపీగా కలిసిపోతాడు. సచిన్ టెండూల్కర్ అంటే ఉన్న ఆరా, ఆ ఫీలింగ్ అనేది పోతుంది. సో అలాంటి ఒక వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎలూఫ్గా ఉండడం, వీళ్ళ టీంతో ఉండడం. ఇక్కడ ఒకటేంటంటే ఒక్కటి నాకు నచ్చనిది అంటే వైఫ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్కి మాత్రం రెస్ట్రిక్షన్ చాలా తక్కువ పీరియడ్ ఇచ్చారు. ఇది ఈ విషయంలో రోహిత్ శర్మ కూడా అదే అన్నాడు, నేను మాట్లాడాలని చెప్పి. సో అది వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళ వెంట ఉంటే వాళ్ళు రిలాక్స్డ్గా ఉంటారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా అది మర్చిపోయి పిల్లలతో ఫ్యామిలీతో ఉంటే స్విచ్ ఆఫ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సింగిల్గా ఉంటే ఇప్పుడు క్రికెటర్స్ కూడా గతంలో రూమ్ షేర్ చేసుకోవట్లేదు, వాళ్ళు సింగిల్ రూమ్లో ఉంటారు. ఆ రోజు అతను బాగా ఆడలేదు, క్యాచ్లు వదిలేశాడు, రన్స్ రాలేదు, డక్అవుట్ అయ్యాడు, సాయంత్రం రూమ్లో పడుకుంటే అది నిద్ర పట్టదు. సో అతనికి మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఫ్యామిలీ మమ్మడ ఉంటే ఆటోమేటిక్గా ఆ డిస్ట్రాక్షన్ ఉంటే స్విచ్ ఆఫ్ అయిపోతాడు. సో ఈ విషయంలో బీసీసీఐ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీతో ఉంటే యంగ్ క్రికెటర్స్కి అవైలబుల్గా ఉండట్లేదు, వాళ్ళు మ్యాచ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ ఉంది. బట్ స్టిల్ ఈ విషయం తప్ప మిగతా అన్ని రూల్స్, మీరు అక్కడ షూట్స్ ఏం చేయడానికి వీల్లేదు, యాడ్ షూట్స్ చేయడానికి వీల్లేదు డ్యూరింగ్ టూర్స్, మీరు టీంతోనే ఉండాలి. ప్రాక్టీస్ సెషన్ అంతా అయ్యే వరకు మీరు మధ్యలో వెళ్ళిపోతారు, వీళ్ళు నా బ్యాటింగ్ అయిపోయింది వెళ్ళిపోతారు, అట్లా వెళ్ళిపోతారు. సో ఇలాంటివన్నీ కూడా కట్ డౌన్ చేశారు. సో ఈ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. బట్ ఈ వైఫ్స్ని అలౌ చేయడం, ఫ్యామిలీస్ని అలౌ చేయడం విషయంలో మాత్రం కొంత పట్టు విడుపు ఉండాలి అని చెప్పి అనుకుంటా. మిగతా అన్నీ కూడా చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఈ పరివారం ఏంటి నాకు అర్థం కాదు. అందుకని ఏంటంటే వెస్టిండీస్ లాంటి చోట్ల ఉంటుంది, సరైన ఫుడ్ దొరకదు. బీసీసీఐ కుక్స్ తీసుకెళ్తారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేస్తారు, వంట చేస్తారు. కుక్ వరకు కొంతవరకు అగ్రీ కావచ్చు, అని న్యూట్రిషియస్ ఫుడ్ మీకు కావాల్సిన స్పెసిఫిక్ రిక్వైర్మెంట్, దానికి బీసీసీఐ విల్ ప్రొవైడ్ కుక్స్ ఫర్ ద టీమ్, ఇండియన్ కుక్స్ని తీసుకెళ్తారు. అక్కడ వరకు ఉండండి. అంతేగాని నేను పర్సనల్గా నాకు స్టాఫ్ ఉంటారు, నా బాడీ గార్డ్. సచిన్ టెండూల్కర్ అతని కెరియర్లో అంతకంటే పెద్ద సెలబ్రిటీ ఉంటారు కదా, హీ నెవర్ హ్యాడ్ ఎ పర్సనల్ బాడీ గార్డ్ అండి. ఎప్పుడు లేడు. అతను 25 ఏళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు, నెవర్ హ్యాడ్ ఎ పర్సనల్ బాడీ గార్డ్. శుభన్ గిల్ హ్యాస్ ఎ పర్సనల్ బాడీ గార్డ్. వాట్ ఈస్ దిస్? సో ఈ కల్చర్ని, విఐపి కల్చర్, దీన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బోల్డ్ అనే విషయాలు అండ్ ఇండియన్ టీంలో జరుగుతూ ఉన్న గందరగోళాలు కానీ, అండ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేసిన టీం మరి కప్పు కొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.